Good evening, friends and viewers. Welcome back. Hope everyone are doing great in their trading. అందరికీ నమస్కారం అండి. జస్ట్ మనం ఈ పొద్దు నిఫ్టీ ఎలా ట్రేడ్ అయిందో చెక్ చేస్తాం. నిన్న అనుకున్నట్టుగానే ఈ పొద్దు ఏం జరిగింది అనేసి. నిన్న అనుకున్నట్టుగా ఇది నారో అయ్యింది, అవునా? ఓకే. నిన్నేమనుకున్నాం, ఇక్కడ ఓపెన్ అయితే ఇలా ట్రేడ్ చేసుకోవాలి అనేసి. ఓకే, విచ్ ఈజ్ అరౌండ్ 19,850 వరకు రెసిస్టెన్స్ వస్తుంది అనేసి, అవునా? అదైన తర్వాత 950 తర్వాత కొద్దిగా సెల్లింగ్ వచ్చేసి అగైన్ డౌన్ సైడ్ అరౌండ్ 1125 దగ్గర సపోర్ట్ తీసుకుంది అనమాట. నియర్లీ ఎంతసేపు 11:15 ఇంకా 12:15 వరకు, గంట సేపు వరకు ఆల్మోస్ట్ ఆల్ కన్సాలిడేట్ అయింది. ఓకే, దాని తర్వాత కొద్దిగా పైకి పుల్ బ్యాక్ చేసినా కూడా నేను చెప్పినట్టుగా నిన్న 19,780 దగ్గర అది లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది అనేసి, అవునా? అక్కడ వెంటనే బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఓకే, బ్రేక్అవుట్ కూడా అక్కడ ఆల్మోస్ట్ ఆల్ అక్కడ సుమారుగా 1 గంటని ఇంకా 2 గంటల వరకు, అంటే గంట సేపు మళ్ళీ అక్కడ కన్సాలిడేట్ అయింది. ఓకే, సో అక్కడంతా కన్సాలిడేట్ అయిన తర్వాత చిన్నగా 19,780 బ్రేక్అవుట్ ఇచ్చేసి టువర్డ్స్ 19,850 టార్గెట్ రీచ్ అయిపోయింది. అది కూడా అచీవ్ అయిపోయింది. ఓకే, నిన్న మీకు స్క్రీన్లో చూస్తే 19,850 టార్గెట్ ఇచ్చాను మీకు. అది స్క్రీన్ క్లియర్గా చెక్ చేసింటే, వీడియో అంతా చూసింటే మీకు మధ్యలో 2 టైమ్స్ స్క్రీన్ హైలైట్ అయింది అక్కడ. ఓకే, సో ఇది ఇప్పుడు ట్రేడ్ జరిగినది. రేపటికి ట్రేడ్ సెటప్ చేసుకోవాలంటే మనము ముందుగా డే వైజ్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ డే వైజ్గా నిఫ్టీ ఏం చేస్తుందో చెక్ చేసుకోవాలి. ఓకే, సో లాంగ్ టర్మ్ రెసిస్టెంట్ పైన ట్రేడ్ అయింది. 19,780 లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కాబట్టి అది బ్రేక్అవుట్ ఇచ్చేసి 19,840 దగ్గర ఈ పొద్దు క్లోజింగ్ జరిగింది, అవునా? సో ఇప్పుడు ఇంకా స్టిల్ ఇట్ ఈజ్ నిఫ్టీ ఈజ్ బై. సో ఇక్కడ డే వైజ్ స్టిల్ మనకు నిఫ్టీ బై కనబడిస్తుంది కాబట్టి ఇప్పుడు మనము ఇంట్రాడేలో ట్రేడ్ సెటప్ చేసుకోవాలి. ఓకే, బట్ అంతకన్నా ముందుగా మీరు గమనించారో లేదో, ఇక్కడ 2 days బ్యాక్ నేను చెప్పినట్లుగా ఇది కొత్త రేంజ్లోకి పోయింది అనేసి, అవునా? ఇక్కడ 19,650 అబో దగ్గర కొత్త రేంజ్లోకి వెళ్ళిపోయింది అనేసి. ఆ రేంజ్ ఏంపా అంటే ఇది ఈ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. ఓకే, రేపు కూడా ఇదే రేంజ్లోనే ట్రేడ్ కావచ్చు. ఓకే, ఇట్స్ అన్ అజంప్షన్ బికాస్ మనం అనుకున్నట్లుగా మార్కెట్లో ఏం జరగవు, బట్ వీ ఎక్స్పెక్ట్ దట్ since 2 days it has been trading in a range again. Okay, by tomorrow also it may trade again in the same range. సో ఇప్పుడు మనకు రేంజెస్ అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ రేంజెస్, ఈ రేంజెస్ మధ్యలో రేపు ట్రేడ్ అవుతుంది. పక్కా ట్రేడ్ అని కాదు, మనం ఒక అందాజుగా ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనేసి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం. ఎందుకనేసి సిన్స్ 2 days ఇక్కడ ఇంకా ఇదంతా ఒకే రేంజ్లో ట్రేడ్ అయింది కాబట్టి సిన్స్ 2 days రేపు కూడా ఇదే రేంజ్లోనే ట్రేడ్ కావచ్చు అనేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇదే రేంజ్లో ట్రేడ్ చేయడానికి మనము ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, సో రేపు నిఫ్టీ కన 19,850 అబోవ్ ఓపెన్ చేసి ఇక్కడే సస్టైన్ అయితే ఫర్ ఎ వైల్ కానీ లేదా ఒక హాఫ్ అన్ అవర్ కానీ మీరు బై చేసుకొని 19,850 అబోవ్ బై చేసుకుని టార్గెట్కి 19,900 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ వేసేసి అరౌండ్ 19,820 కానీ 19,830 కానీ. ఓకే, సో లేదు నిఫ్టీ వచ్చేసి మీకు బిలో 19,820 కానీ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. వెంటనే ఏది కానీ బై చేయొద్దు.
హాఫ్ అన్ అవర్ కానీ వెయిట్ చేయండి. మీకు ట్రెండ్ దొరుకుతుందా అప్పుడు బై చేయండి. లేదు దొరకలేదు, కామ్గా ఉండండి. మీకు కన్సాలిడేషన్ అన్నా ఎక్కడో డైరెక్షన్లో చూపిస్తుంది. ఓకే. సో నిఫ్టీ 19,820 బిలో కానీ ఓపెన్ అయ్యేసి ఇది డౌన్ సైడ్ వచ్చేసి మీకు ఇక్కడ 19,780 దగ్గర సపోర్ట్ తీసుకొని అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బై చేయండి. ఇక్కడ బై చేసి చిన్న 19,800 దగ్గర కానీ ఈ రేంజెస్లో 19,800 19,780 దగ్గర బై చేసేసి స్టాప్ లాస్ ఒక 30 పాయింట్స్ కింద పెట్టుకొని మీరు బై సైడ్ వెళ్ళండి. పక్కాగా బై సైడ్ వెళ్ళని కాదు, ఛాన్సెస్ ఏం కనబడిస్తున్నాయి డే వైజ్ అది బై సైడ్ కనబడిస్తుంది. కాబట్టి మనం 19,800 దగ్గర బై చేసి స్టాప్ లాస్ 30 పాయింట్స్ వేసుకొని అప్ సైడ్ టార్గెట్ పెట్టుకుంటాం. ఫస్ట్ టార్గెట్ ఏమి 19,860, అగైన్ 19,925 వరకు టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే. థర్డ్ ఛాన్స్ ఏమప్పా అంటే ఇది 19,850 దగ్గర ఓపెన్ అయ్యేసి ఇక్కడంతా కన్సాలిడేషన్ అయిన తర్వాత 19,860 కానీ దాని అబోవ్ ట్రేడ్ అయ్యి చాలాసేపు వరకు ట్రేడ్ అయితే చిన్న స్టాప్ లాస్ వేసి బై సైడ్ పోతే మీరు టార్గెట్ మీకు 19,920 కానీ 930 కానీ పెట్టుకోవచ్చు. సో టోటల్గా మనకు ఎన్ని ప్రాబిలిటీస్ దొరికాయి? 3 ప్రాబిలిటీస్ దొరికాయి. ఫస్ట్ ఈజ్ ఇక్కడ 19,850 అబోవ్ టార్గెట్ టు 19,900 కానీ అంతే, అదే రేంజే. సెకండ్ ఛాన్స్ ఏమి 19,820 బిలో ఓపెన్ అయితే కింద సైడ్ వస్తే మీరు 19,780 19,790 దగ్గర బై చేసుకొని స్టాప్ లాస్ ఒక 30 పాయింట్స్ కింద పెట్టుకొని టువర్డ్స్ అప్ సైడ్ టార్గెట్ వచ్చేసి 19,870 కానీ 19,920 కానీ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో టోటల్గా మీకు 3 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఓకే. ఎందుకు బై సైడ్ చూపోవాలనుకుంటానంటే డే వైజ్ ఇక్కడ మనకు ఇది ఇంకా టార్గెట్ ఉంది, 19,960 వరకు టార్గెట్ ఉంది. ఎగ్జాక్ట్గా రీచ్ కావచ్చు. ఇప్పుడు కనబడిస్తుంది బై సైడే ఉంది, బై సైడ్ ఉంది కాబట్టి సో మనము రేపటికి ఈ విధంగా ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటాం. బట్ కంపల్సరీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో అడ్వైస్ తీసుకునే బై చేయండి, బట్ స్టాప్ లాస్ కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మార్కెట్ గురించి ఓవరాల్ వ్యూ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ ఫాలో కండి. తర్వాత వ్యూస్ చూస్తున్నారు, న్యూ వ్యూవర్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, బెల్ ఐకాన్ చేయట్లేదు. I request you to subscribe, like and hit the bell icon so that I can do more videos for your information and as well as my friends and for everyone who are interested in trading. Hope everyone understand. Thank you very much.